పవన్ కళ్యాణ్ ఏమన్నా మగోడు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు? రాజకీయం గురించి ఏం తెలుసు? మగోడేం కాదు, సింగిల్గానే వస్తాడు. దమ్ముంటే ఓడిచ్చి చూడమను. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా టీడీ ప్రభుత్వం పాలించింది, తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్స్ మళ్ళీ వచ్చాయి కదా, ఈ రెండు ప్రభుత్వాల పాలన ఎలా ఉంది? వైసీపీ మటుకు నెంబర్ 1. వైసీపీ ప్రభుత్వంలో ఏమీ తేడా లేదు, మాకంతా బాగానే జరిగింది. వైసీపీ అన్నీ ఎడగొట్టాలని చూస్తున్నారు. జగన్ అన్న సింగిల్గానే వస్తాడు. దమ్ముండవాడిని ఎవడో చూసుకోమను. ఆయన అది మాట్లాడటం ఇది మాట్లాడటం, ఎట్టబట్టి అట్ట కడతాం. పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు? రాజకీయం గురించి ఏం తెలుసు? పవన్ కళ్యాణ్ ఏమన్నా మగోడు అనుకుంటున్నారా? మగోడేం కాదు, సింగిల్గానే వస్తాడు. దమ్ముంటే ఓడిచ్చి చూడమను. అంటే ఇప్పుడు ముగ్గురు కలిసి కూటమి నచ్చలేదు. ముగ్గురు కలిసి ఆయన ఒక్కడనే చేశారు. ముగ్గురు కాదు, ఇంకొక ముగ్గురిని తెచ్చుకో. చంద్రబాబు నాయుడు నీకు చెబుతున్నా, ఇటు వచ్చేలకే పవన్ కళ్యాణ్ చెబుతున్నా, లోకేష్కి కూడా చెబుతున్నా. దమ్ముంటే ఒక్కడే వస్తాడు. మోడీ గారిది ఏముందండి, ఆయన మద్దతు ఇవ్వటం వాటికి ఎవరికైనా ఇస్తాడు, ఏదైనా చేస్తాడు. ఆయన అనకూడదు. అందరు కలిసి ఆయన ఏకి చేసి చాలామందిని చూసాం. మేము కూడా రాజకీయంలో తిరుగుతాం. పవన్ కళ్యాణ్ 4వ పెళ్ళానికి రావాలా? ఏం మాట్లాడిండు? 4వ పెళ్ళానికి జగనన్నకి రావాలా? అనుకున్నా జాగ్రత్తగా ఉండు, మంచిగా పద్ధతిగా నేర్చుకో. మేము ఇదే చెబుతున్నాం. పవన్ కళ్యాణ్కే ఇస్తున్నాం ముందు వార్నింగ్. ఎట్టగానే వస్తున్నాం. లోకేష్ గారు మీరు కూడా కరెక్ట్గా ఉండండి. ఎట్టబడితే అట్ట మాట్లాడితే ఈసారి తాటికొండ నియోజకవర్గానికి దేనికి రాలేరు. అలా ఉంటుంది. నేను చెబుతున్నా. మీకు నచ్చింది ఏం నచ్చలేదు వాళ్ళ దాంట్లో కాదు, ఇప్పుడు అందరికీ అమ్మఒళ్ళని అన్నీ వేస్తున్నాడు. అన్నీ వేసేటప్పుడు వాళ్ళు చేయరు, చేసేవాడిని చేయనివ్వరు. మందు కూడా జనాలకు నచ్చట్లేదు కదా మరి. ముందు మార్చేస్తామండి. ముందు ఈ ఇప్పుడు ఈ ఒక్కసారి ఏదో ట్రిప్పులో జరిగింది, తేడా జరిగింది. ఆ మందు కూడా మార్చేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. మందు గురించి ప్రాబ్లం అన్నది లేదు. డెవలప్మెంట్ ఎందుకు లేదండి? మొత్తం అందరు బాగానే పిల్లలు చదువుకుంటున్నారు. పిల్లలు ఒక లాయర్లో డాక్టర్లు అవ్వాలనే జగనన్న కోరుకుంటున్నాడు. పోయి ఇప్పుడు మొత్తం ఇంగ్లీష్ మీడియమే చేపెత్తుంది. ఉద్యోగాలు వస్తాయండి. ఉద్యోగాలు ఎందుకు రావు? ఎప్పుడంటే చదువుకుంటే వస్తాయి, బాగా వస్తాయండి. ఉద్యోగాలు రాకుండా ఏముండవు. జగన్ ప్రభుత్వం బాగోలా, అది బాగోలా అన్నారు. మళ్ళీ ఆయన ఇచ్చిన బాగానే తీసుకుంటున్నారుగా, ఆయన ఇచ్చిన బాగానే చేస్తున్నారుగా. అది కరెక్ట్ కాదు. నేను పవన్ కళ్యాణ్ గారికి ఇదే చెబుతున్నా, మీరు మటుకి జగన్ అన్న అంటే అది కరెక్ట్ కాదు. ఈసారి ఊరుకోం. అది